సో ఇప్పుడు నిఫ్టీ గత కొద్ది రోజులుగా 22,800ను టెస్ట్ చేస్తుంది కదా. సో ఈ 22,800 దగ్గరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయిపోవడం, పెరగడం. అవును, పెరిగిందా అంటే పెద్దగా పెరగట్లేదు, మళ్ళీ అదే లెవెల్ దగ్గర ఉంటుంది. అదే లెవెల్ దగ్గర. సో ఈ 22,800 బ్రేక్ చేసే అవకాశం ఉందా? 100% బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుద్ది, 100% బ్రేక్ అవబోతుంది. ఇది ఎందుకు ఇక్కడ సస్టైన్ అయిందంటే, సెన్సెక్స్లో మీరు వెళ్ళి చూసారంటే 75,250 గత అంటే లాస్ట్ లో బ్రేక్ అయింది. అదే రోజు నిఫ్టీ కూడా లాస్ట్ 1 మంత్ బ్యాక్ లో వచ్చింది, అది బ్రేక్ అయింది, ఇది బ్రేక్ అవ్వాల. ఓకే, కాబట్టి దీనికోసం వెయిట్ చేస్తుంది. ఓకే, ఈ సెన్సెక్స్ 75,250 బ్రేక్ అయిందంటే ఓకే, ఇక మార్కెట్ వచ్చి హెవీ క్రాషెస్ జరగడానికి అవకాశం ఉంది. బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఛాన్సెస్ ఎక్కువ ఉంది, చాలా ఉంది. సో 22,800 నిఫ్టీ బ్రేక్ అయితే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? 22,000 నిఫ్టీ బ్రేక్ అయిందంటే 22,800 బ్రేక్ అయిందంటే నేను కొద్దిగా షార్ట్ టర్మ్కి చెప్తాను, కొద్దిగా లాంగ్ టర్మ్ కూడా చెప్తాను. ఓకే, బ్రేక్ అయిందంటే వెరీ షార్ట్ టర్మ్లో వచ్చి 22,420, 20,420, ఓకే, 21,750, 20,750, 20,700. ఓ 20,700. ఈ లెవెల్స్ అన్ని కమింగ్ డేస్ చూస్తుంది మార్కెట్. అంటే 20,700 కూడా వచ్చేందుకు అవకాశం ఉంది, 90% ఉంది, 90%. బట్ ఈ లెవెల్ మాత్రం కంపల్సరీ చూస్తారు. ఓకే, 21,750 అనేది కంపల్సరీ వస్తుంది. అంటే ఇంకా 1000 పాయింట్లు ఈజీగా పడుతుంది, 1,000-1,100 పాయింట్లు డామ్ షూర్గా. లార్జ్ క్యాప్. ఇప్పుడు అందరూ లార్జ్ క్యాప్ కొనండి, లార్జ్ క్యాప్స్ కొనండి, స్మాల్ మిడ్ క్యాప్స్ కొనొద్దు, లార్జ్ క్యాప్ ఇప్పటికే అండర్ వాల్యుయేషన్లో ఉన్నాయంటున్నారు. సార్ నేను కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ ఇస్తాను సార్ మన జీ ప్రేక్షకులకి. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు ఒక కన్ఫ్యూజ్ ఉంది, ఎక్కడ ఏం చేయాలి అని. నిఫ్టీ వచ్చి మనకి క్లియర్ లెవెల్స్ చూడండి. ఈ ఇయర్ అసలు ఏం జరగబోతుంది టోటల్గా ఓవరాల్గా నిఫ్టీ వచ్చి 22,070 ఫస్ట్ టార్గెట్. 22,070 నేను చెప్పేది ఇయర్లీ. ఇందాక చెప్పింది నేను షార్ట్ టర్మ్. 22,070 తర్వాత 20,860, ఓకే, 20,100, ఓకే, 18,900. ఓకే, ఈ ఏరియాలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 18,900 అక్కడ కూడా వచ్చిన ఛాన్స్ ఉంది. సార్ మార్కెట్ చెప్పేదినండి, డౌన్ ట్రెండ్లో ఎలా చెప్పంటే మోతాదికి మించి దిగుద్ది. ఓకే, అదేలాగా పెరిగేటప్పుడు కూడా అదే విధంగా పెరుగుతుంది కదా. సో అంటే మ్యాక్సిమం రిస్క్ వెళ్తే కనుక 19,000 అంతే. 19,000 దిగదు, 19,000 కంటే దిగదు. ఛాన్సే లేదు కదా సార్. 19,000 సార్ అంటే ఇప్పటికే చాలా మంది అసలు సోషల్ మీడియాలో చూస్తే సార్ ఇప్పుడు మీమ్స్ వస్తున్నాయి. సార్ చిన్న విషయం సార్, 7,500 నుంచి 26,000కి వెళ్ళింది. 26,000 నుంచి ఒక 7,000 పాయింట్స్ కూడా కరెక్షన్ లేకపోతే నెక్స్ట్ రేపు నిఫ్టీ కమింగ్ ఇయర్స్లో ఎంత పెద్ద ర్యాలీకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొక 10 yearsలో నిఫ్టీ 10 to 12 yearsలో నా అంచనా ప్రకారం 50,000 నుంచి 60,000 నిఫ్టీ వెళ్ళాలి. ఓకే, అంటే ఇప్పుడున్న వాల్యూకి ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ కూడా అవ్వలేదు. 75,000 కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, బట్ ఎందుకు నేను అంటున్నానంటే ఇవన్నీ వచ్చి ఒక మంచి పరిణామం. ఓకే, అంటే కరెక్షన్ రావడం, ఈ కరెక్షన్ వచ్చి మనకి ఇట్స్ హెల్తీ కరెక్షన్, ఇది క్రాష్ కాదు. ఓకే సార్, క్రాష్ అయితే 2 రోజుల్లో పడిపోయేది క్రాష్. ఓకే, ఇప్పుడు కరోనాలో జరిగింది చూసారా, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 4-5 రోజుల్లో పడిపోయింది. అవును, మళ్ళీ అక్కడి నుంచి లేచింది కదా. ఇప్పుడు అలా పడట్లేదు కదా, ఓకే, క్రమంగా దిగుతుంది. ఓకే, కాబట్టి ఈ క్రాష్లో మంచి స్టాక్స్ని పిక్ చేసుకో. కొద్దిమంది అంటారు అసలు ఇక్కడ నుంచే రివర్స్ అవుతుంది 22,800కు, ఇదే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం వీక్ అవుద్ది, స్ట్రాంగే వీక్ అవుద్ది. ఎందుకంటే ఆ 3 సార్లు ఆ లెవెల్ టెస్ట్ చేసి మళ్ళీ అదే నేను చెప్తున్నాను కదా. ఇది ఎందువల్ల ఈ టెస్ట్ చేసి మళ్ళీ అక్కడే నిలబడిందంటే సెన్సెక్స్లో 75,250 బ్రేక్ అవ్వలేదు. ఓకే, ఎందుకంటే నిఫ్టీలో ఆ బ్రేక్ అయింది, ప్రీవియస్ లో వచ్చింది కదా, అది బ్రేక్ అయిపోయింది. సెన్సెక్స్లో అవ్వలేదు.
ఓకే. అది సో మీ 90% ఛాన్స్ 19,000 రావడానికి అవకాశం ఉంది. లేదు లేదు 20,700 దగ్గరికి రావడానికి 90%. నేను ఎక్స్పెక్ట్ చేసే లెవెల్స్ సార్ మ్యాక్సిమం లెవెల్ వచ్చి 20,860 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. అక్కడి దాకా ఈ ఇయర్ టచ్ అవ్వచ్చు, ఎందుకంటే అక్కడి నుంచి ఒక మేజర్ జూన్ లోపే, ఇయర్ అంటే జూన్ లోపే, అది జూన్ ఏదైనా ఈ జూన్ లోపే జరిగేయాలి. ఓకే. సార్ నేను జూన్ చెప్పే తర్వాత ఇంకా అప్వర్డ్ జర్నీ, జూలై నుంచి అప్వర్డే సార్, జూలై నుంచి అప్వర్డ్. జూలై నుంచి అప్వర్డే. ఎందుకు ఆ టైం ఫ్రేమ్ ఎందుకు చెప్తారు? ఎందుకంటే మార్కెట్ వచ్చి ఒక 9 months కరెక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒక రిలీఫ్ ర్యాలీ వస్తుంది, ఓకే. మళ్ళీ ఒక 3,000 points మళ్ళీ పెరుగుతుంది.